ప్రతి దంపతులకు సంతానమనేది ఓ వరం. కొంతమంది దంపతులకు సంవత్సరాలు గడిచినా సంతానం కలగకపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా కృంగిపోతున్న దంపతులకు వరంలా వారి సంతాన ప్రయత్నాలకు ప్రాణం పోస్తూ అమ్మా అనే అమృతాన్ని వారికి అందిస్తుంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. 20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికి పోలే. నేను మేడం దగ్గరికి వచ్చిన నాకు రాగానే మేడం దేవత లెక్క నాకు మంచిగా అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను రోజు నేను కలుసుకుంటున్నా మేడాన్ని. నేను కరోనా సుతా అనుకోలే నాకు పిల్లలు అవుతారండి, కానీ మాకు అయ్యారు. నేను రోజు మేడాన్ని కలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా నలుగురు ఉన్నారు. సంతోషంగా ఉంది మేడం. మహారాష్ట్ర నుండి వచ్చిన నా పెళ్ళయి 10 years అవుతుంది. ఇప్పటి వరకు నేను చేయించుకున్న ఆయుర్వేదం నాకు ఎక్కడ కాలేదు. తిరిగా బాగా చూడటం, కానీ ఇక్కడికి మేడం దగ్గరికి వచ్చాక నాకు ఫస్ట్ సైకిల్లో ట్విన్స్ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికి పోయినా కానీ కాలేదు. ఈ మేడం దగ్గరికి వస్తే ఫస్ట్ ఐవీఎఫ్గా సక్సెస్ అయింది. 2 ఉన్నారు. అదే సంతోషం. పెళ్ళై చాలా సంవత్సరాల తరువాత సంతానం కలిగితే ఆ సంతోషం అంతా ఇంతా కాదు. ఇలాంటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తున్న ఎంతో మందికి దిక్సూచిలా నిలిచింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల